హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 41. నా ప్రీవియస్ వీడియోలో దత్తాత్రేయుడు తన గురువుల గురించి వివరణ మరియు అష్టసిద్ధుల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నేను శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సన్యాసాశ్రమ ధర్మాల గురించి వివరించడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సన్యాసాశ్రమ నియమాల గురించి ఇలా బోధించాడు. ఉద్ధవ, సన్యాసాశ్రమ బ్రహ్మచర్య గార్ధస్వ వానప్రస్థానాలలో దేని గురించైనా నువ్వు స్వీకరించవచ్చు. అయితే స్వీకరించేవాడికి ఇహపరలోక భోగాలు మీద తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. ప్రాజప్రత్యేష్టి యాగాన్ని ఆచరించి తనకున్న సంపదనంతా దానం చేసేసి దేని మీద కోరిక లేకుండా పరమాత్మను హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. భార్యాపుత్రులు బంధుమిత్రులు కలిగించే బంధాలను అవరోధాలను అతిక్రమించాలి. కౌపీనాన్ని దాని మీద మొలుచుట్టూ ఒక గుడ్డను మాత్రమే ధరించాలి. ఉత్తరీయం వేసుకోకూడదు. దండం భిక్షపాత్ర తప్ప మరేది ఉంచుకోకూడదు. నేలను చూస్తూ నడవాలి. నీళ్లను వస్త్రంలో వడబోసుకుని తాగాలి. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. మౌనవ్రతాన్ని ఆచరించాలి. కామ్యకర్మల్ని చేయాలనే ఆలోచన రాకూడదు. 7 ఇళ్లలో మాత్రమే భిక్ష అర్థించి లభించిన దాంతో సంతృప్తి చెందాలి. ఊరు బయట ఉన్న నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేసి తాను సేకరించిన భిక్షలో కొంత ఇతర జీవులకు అర్పించి మిగిలింది తాను తినాలి. సన్యాసి ఎప్పుడూ ఒంటరిగానే సంచరించాలి. కేవలం భిక్ష కోసమే గ్రామంలోకి వెళ్ళాలి. ఈ దృశ్య జగత్తంతా అశాశ్వతం అని గుర్తించుకోవాలి. మోక్షం మీద కోరిక కూడా వదిలేసి కేవలం జ్ఞాన సాధన మీదే మనసు లగ్నం చేయాలి. బాలుడిలాగా, మందుడిలాగా, పిచ్చివాడిలాగా తన ప్రపంచంలో తానే ఉంటూ భగవద్ధ్యానం చెయ్యాలి. వైదిక ధర్మాలను పాటిస్తున్నా కర్మకాండాల మీద ఆసక్తి చూపకూడదు. ఎవరికి దేనికి భయపడకూడదు. ఎవరికి భయం కలిగించకూడదు. ఇతరులు తనని అవమానించినా తాను మనోవాక్కాయ కర్మలతో ఎవరికిని బాధించకూడదు. సకల జీవుల్లో ఈ సర్వేశ్వరుడు ఉన్నాడని భావించాలి. సన్యాసి తనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు గురువులనే ఆశ్రయించాలి. గురువుని పరబ్రహ్మ స్వరూపుడిగా భావించాలి. సంపూర్ణంగా వైరాగ్య భావం ఉంటేనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. లేకపోతే పుణ్యానికి బదులు పాపం వస్తుంది, పరమార్థం నశిస్తుంది అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు వివరించడం జరిగింది. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.